హాయ్ అండి. ఈరోజు నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో 2 రకాల చాక్లెట్స్ చేస్తున్నాం. దానికి మిల్క్ మేడ్ యూజ్ అవుతుంది. చాలా పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు. దానికి ముందు స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ చూద్దాం. దానికి ముందు స్ట్రాబెర్రీ తీసుకుని కడుక్కుని నీట్గా ఆరబెట్టుకుని దానికి పైన ఆకులు ఉంటాయి, అవి తీసేసి దాన్ని కట్ చేసుకుని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ స్ట్రాబెర్రీ కాకుండా దానికి ఫ్లేవర్డ్ పౌడర్ దొరుకుతుంది, కానీ స్ట్రాబెర్రీ వాడితే న్యాచురల్గా వచ్చింది కదా, బాగుంటుంది. ఒక 1/2 కప్పు స్ట్రాబెర్రీ పేస్ట్ కావాలి. దానికి ఫుల్ కప్పు మిల్క్ మేడ్ కావాలి. నేను 2 సార్లు వేసాను. 1/2 కప్ ఫుల్ కప్ అవుతుంది. ఒక ఫుల్ కప్పు మిల్క్ మేడ్ ఒక గిన్నెలో వేసేసుకుని సిమ్లో పెట్టుకుని దాన్ని కలుపుకోవాలి. బాగా సిమ్లో పెట్టి చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు హైలో పెట్టకూడదు. సిమ్లో పెట్టి కలుపుతుంటే కొద్దిగా ఉడుకు పడుతుంది బాగా. అది కొద్దిగా ఉడకడం మొదలెట్టాక మనం స్ట్రాబెర్రీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా అందులో వేసేయాలి. గిన్నెలో వేసేయాలి. వేసి కొద్దిగా బటర్ వేయాలి. 1 స్పూన్ బటర్ వేసేయాలి, కుకింగ్ బటర్ వేసి బాగా కలపాలి. అస్సలు మనం గరిటి తీయకూడదు, గిన్నెలోంచి బాగా తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. అది మిల్క్ మేడ్ కదా. మీకు బటర్ వేయడం వల్ల షైనింగ్ వస్తుంది. దానికి సిమ్లోనే పెట్టాలి గ్యాస్. అది మీకు అలా తిప్పుతూ ఉంటే దగ్గర పడాలి బాగా. ఎలా అంటే అడుగున గిన్నె నుంచి అది పైకి పొంగు వచ్చేయాలి. అప్పుడు మీకు ఉడికిపోయినట్టు బాగా అది దగ్గర పడాలి బాగా. ఓ 10 మినిట్స్ పడుతుంది, 10-15 మినిట్స్ అంతే. 1 కప్పు మిల్క్ మేడ్కి 1/2 కప్పు స్ట్రాబెర్రీ పేస్ట్, ఒక 1/2 స్పూను బటరు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎక్కువే ఉండవు దీనికి. మనం తిప్పడం ఆపేస్తే అడుగంటిపోతుంది. మీకు ఎప్పుడైతే గిన్నెని అడుగు నుంచి వదిలేసి పైకి పొంగుతుందో అప్పుడు మీకు అది అయిపోయినట్టు లెక్క చాక్లెట్స్. ఇప్పుడు ఆ గిన్నెను వదిలేసి పైకి పొంగుతుంది. అప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. అది మొత్తం ఆ ఉడికిందంతా బౌల్లోకి తీసుకుని ఒక 1/2 అవర్ ఫ్యాన్ కింద పెట్టుకుని చల్లార్చుకోవాలి. అది రూమ్ టెంపరేచర్కి వచ్చేయాలి. వచ్చాక అప్పుడు దీనికి సిల్వర్ ఫాయిల్తో క్లోజ్ చేసేయాలి. ఆ గిన్నెని క్లోజ్ చేసి ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. పెట్టి తీసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టి తీసి గట్టి పడుతుంది అది. అప్పుడు గట్టిపడ్డాక దాన్ని చిన్న చిన్న రౌండ్గా బాల్స్ చేసుకుని ఆ బాల్స్ని కలర్ ఫ్లేవర్డ్ ఫ్లేక్స్ దొరుకుతాయి, మాల్స్లో అక్కడ దొరుకుతాయి. అందులో మనం రౌండ్గా పైన మనం అద్ది దాన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలి. మొత్తం అన్నిటినీ అలాగే బాల్స్ వేసుకుని ఆ ఫ్లేక్స్లో దొర్లించి పెట్టుకోవాలి. అంటే డెకరేషన్కి బాగుంటాయి. ఇది లేకపోతే ఎండు కొబ్బరి పొడైనా మనం పైన అలా అద్దుకుని పెట్టుకోవచ్చు, ఇవి దొరకకపోతే.
ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది బజార్లో, అది దొర్లించి పెట్టుకోవచ్చు ఇలా. డెకరేషన్కి అంతే, ఇది లేకపోయినా బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం 2 అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని తీసేసుకుంటే ఇలా వస్తాయి. అది తింటుంటే బాగుంటుంది, సాగుతూ బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం కోకో ఫ్లేవర్డ్ చాక్లెట్స్ చూద్దాం. దానికి ముందుగా గ్యాస్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా బటర్ వేసుకోవాలి. దీనికి ముందే బటర్ వేసుకోవాలి, ఎందుకంటే కోకో పౌడర్ అది కరగాలి కదా. ఇప్పుడు 1 కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలి. 1 కప్ మిల్క్ మేడ్ వేసుకుని బాగా తిప్పాలి. స్పూన్ మాత్రం తీయకూడదు. కొద్దిగా ఉడికాక అప్పుడు మనం 1 స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి. వేసుకు ఇప్పుడు బాగా తిప్పాలి, అయితే అది ఉండలు ఉండిపోతుంది. బాగా అది కలిసేదాకా తిప్పాలి స్పూన్ పెట్టుకుని. అదంతా ఉండలు అంతా కలిసేలా కలపాలి బాగా. దీనికి ముందే ఎందుకు బటర్ వేసామంటే ఈ బటర్ వల్ల మీకు ఆ కోకో పౌడర్ అంతా విడుతుంది బాగా. అప్పుడు ఇది దగ్గర పడ్డాక ఇది ఒక బౌల్లో వేసుకోవాలి. వేసుకుని ఒక 1/2 అవర్ ఫ్యాన్ రూమ్ టెంపరేచర్ వరకు వచ్చాక పైన మనం సిల్వర్ ఫాయిల్ పెట్టుకుని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సేమ్ దానిలాగే, ముందర దానిలాగే పెట్టుకుని తీసుకోవాలి. 3 అవర్స్ గట్టి పడిపోతుంది అది. అప్పుడు వీటిని కూడా మనం బాల్స్, చిన్న చిన్న బాల్స్ వేసుకుని దీనికి చాక్లెట్ ఫ్లేవర్డ్ ఫ్లేక్స్ దొరుకుతాయి. ఇవి మాల్స్లో అక్కడ దొరుకుతాయి. ఆ ఫ్లేక్స్లో మనం అద్ది దానికి బాగా దానికి అప్లై అయ్యేలా ఆ ఫ్లేక్స్లో దొల్లించి పెట్టుకోవాలి పక్కన. మీకు అది చేతికి అంటుకుంటే కొద్దిగా బటర్ కానీ గీ కానీ చేతికి రాసుకోండి ఆ బాల్స్ వేసేటప్పుడు. దీనికి కూడా సేమ్ ఆ ఫ్లేక్స్, చాక్లెట్ ఫ్లేక్స్ దొరకకపోతే ఫ్లేవర్డ్ ఫ్లేక్స్, ఎండు కొబ్బరి పొడి దొరుకుతుంది కదా, అదైనా మనం అప్లై చేసుకోవచ్చు బయట. డెకరేషన్కి అంతే ఇది. దీన్ని డీప్లో 2 అవర్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇలా గట్టి పడిపోతాయి. ఇంక తీసేసుకోవాలి కప్లోకి. ఎయిర్ టైట్ బాటిల్ ఉంటుంది కదా, అందులో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఈజీ, చాలా టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్